హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. మనలో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ని సిటీసీ మీద క్యాలిక్యులేట్ చేస్తారో అనుకుంటాము, కానీ అది తప్పు. సిటీసీలో నుంచి మనం ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ తీసేయంగా వచ్చిన అమౌంట్ మీద మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మనం చూపించే హెచ్ఆర్ఏ, ఏటీసీ ఇవన్నీ తీసేయంగా వచ్చిన అమౌంట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే నెట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్కమ్ మైనస్ అవర్ టోటల్ ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్. సో ఆ మిగిలిన అమౌంట్ మీద మాత్రం మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ అవర్ నెట్ ఇన్కమ్. ఈ సంవత్సరం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త న్యూ ట్యాక్స్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఓల్డ్ ట్యాక్స్ మోడల్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓల్డ్ ట్యాక్స్ మోడల్లో మనం ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ న్యూ ట్యాక్స్ మోడల్లో మనం ఎగ్జంప్షన్, డిడక్షన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ ట్యాక్స్ మోడల్ అండ్ న్యూ ట్యాక్స్ మోడల్. ఇప్పుడు మనం ట్యాక్స్ మోడల్ పర్సంటేజ్లు చూద్దాము. ఇప్పుడు మన ఓల్డ్ ట్యాక్స్ మోడల్లో చూసుకుంటే కనుక 0 to 2.5 lakhsకి 0% ట్యాక్స్, 2.5 to 5 lakhs 5% ట్యాక్స్, 5 lakhs to 10 lakhs 20% ట్యాక్స్, అబౌవ్ 10 lakhs 30% ట్యాక్స్. ఇది మనకి ఓల్డ్ ట్యాక్స్ మోడల్. ఇప్పుడు న్యూ ట్యాక్స్ మోడల్లో చూసుకుంటే కనుక 0 to 2.5 lakhs 0% ట్యాక్స్, 2.5 to 5 lakhs 5% ట్యాక్స్, 5 to 7.5 10% ట్యాక్స్, 7.5 to 10 lakhs 15%, 10 to 12.5 20%, 12.5 to 15 lakhs 25%, above 15 lakhs 30%. మీకు ఇది చూడడానికి నంబర్స్ కొంచెం చిన్నవిగా కనిపించవచ్చు, 10%, 15%, 20%. వేరాజ్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ మోడల్ మీకు డైరెక్ట్ గ్రోత్ అనేది ఉండేది 5% టు డైరెక్ట్ 20%. ఇక్కడ ఎందుకంటే మనం ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ చూయించుకుంటాము. సో మనకి టోటల్ నెట్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి తక్కువ వస్తుంది. అందుకని ఈవెన్ దో నంబర్స్ ఆర్ 20%, 30% ఉన్నా సరే మనకి టోటల్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ వస్తుంది ఓల్డ్ మోడల్లో. వేరాజ్ ఇన్ న్యూ మోడల్ మనం ఎగ్జంప్షన్స్ ఏమీ చూపించుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఈవెన్ మనం పిఎఫ్ని చూపించుకోవడానికి కూడా మనకి న్యూ ట్యాక్స్ మోడల్లో ఛాన్స్ లేదు. సో మీకు ఈ నంబర్స్ చిన్నగా కనిపిస్తున్నా సరే ఎట్ ది ఎండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక న్యూ ట్యాక్స్ మోడల్లోనే ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. అందుకే ఈవెన్ ఆల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ దే సజెస్ట్ టు గో విత్ ఓల్డ్ ట్యాక్స్ మోడల్. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇప్పుడు మనం ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ అంటే గవర్నమెంట్ కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చిందనమాట. మనం వీటికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది పల్లెటూరుల నుంచి సిటీల్లో వచ్చి జాబులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సిటీల్లో సొంత ఇల్లులు ఉండవు. అందుకని గవర్నమెంట్ ఒక 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఇస్తుంది అనమాట. అంటే మన ఇన్కంలో దాదాపు 1 లక్ష వరకు మన ఇన్కమ్ ట్యాక్స్ కట్ట అవసరం లేదనమాట. ఎందుకంటే మనం అద్దెళ్ళలో ఉంటున్నాం కాబట్టి. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ హౌస్ రెంట్ అలవెన్స్. అలాగే ఈ సెక్షన్స్ అన్నీ కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని డిడక్షన్స్ కోసం గవర్నమెంట్ అసైన్ చేసిందనమాట. వీటిలో మొదటిది వచ్చేలేకి స్టాండర్డ్ డిడక్షన్. ఇదేంటంటే బై డిఫాల్ట్ మనకి ఒక 50,000కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట. తర్వాత మనందరి ఫేవరెట్ సెక్షన్ ఏటీసీ. ఏటీసీ అంటే ఏంటంటే మన సేవింగ్స్ని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ ఏటీసీ. దీంట్లో ఆల్ కైండ్స్ ఆఫ్ సేవింగ్స్ లైక్ ఎల్ఐసి, ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏటీసీ కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత హౌస్ లోన్. దీంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. అంటే మన ఈఎంఐ పార్ట్లో కొంత ఇంట్రెస్ట్ పోతుంది, కొంత ప్రిన్సిపల్ పోతుంది. సో మనం సెక్షన్ 24లో 2 lakhs వరకు చూయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఆన్ రీపేమెంట్. మన ఈఎంఐలో ఇంట్రెస్ట్ కోసం చూయించే పోర్షన్లో 2 lakhs వరకు మనం సెక్షన్ 24 కింద చూయించుకోవచ్చు. అలాగే 80EE దీంట్లో మనం 1.5 lakhs వరకు చూయించుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే లైక్ మనకు అది ఫస్ట్
ఫస్ట్ ప్రాపర్టీ అయి ఉండాలి, అంటే ఫస్ట్ హౌస్ అయి ఉండాలి. అలాగే ప్రాపర్టీ వాల్యూ లెస్ దాన్ 45 lakhs అయి ఉండాలి. అలాగే ఆ ప్రాపర్టీ అనేది 2019 నుంచి 21 మార్చ్ మధ్యలో కొని ఉండాలి. అలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత ఏటీసీ, అగైన్ ప్రిన్సిపల్ అమౌంట్ను మనం ఏటీసీ కింద చూపించుకోవచ్చు. తర్వాత హెచ్ఆర్ఏ మనం 1 lakh వరకు చూపించుకోవచ్చు. ఇన్ కేస్ మీ హౌస్ ఓనర్ కనుక మీకు పాన్ నెంబర్ ఇస్తే కనుక మనం 1 lakh కంటే అబవ్ కూడా చూపించుకోవచ్చు. తర్వాత ఎన్పిఎస్లో నేషనల్ పెన్షన్ స్కీమ్, దీంట్లో మనం ఒక 50,000 వరకు చూపించుకోవచ్చు. అలాగే 80D హెల్త్ ఇన్సూరెన్స్, సెల్ఫ్ అండ్ పేరెంట్స్ 50 lakhs వరకు చూపించుకోవచ్చు. అలాగే 80E ఇది ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్. తర్వాత 80G దిస్ ఈజ్ అబౌట్ డొనేషన్స్. సో ఆల్ దీస్ సెక్షన్స్, దీస్ ఆర్ పాపులర్ సెక్షన్స్. ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి, రేర్లీ యూజ్డ్ సెక్షన్స్. దీస్ ఆర్ వెరీ మచ్ పాపులర్. అంటే అన్నీ అందరికీ ఉండాలని లేదు, కొంతమందికి హౌస్ రెంట్ ఉంటే కనుక, హౌస్ లోన్ ఉంటే కనుక మనం ఇవన్నీ చూపించుకోవచ్చు. ఏటీసీ ఉంటే కనుక ఇవి చూపించుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ ఇట్ చేంజెస్. లెట్స్ సీ సమ్ కేస్ స్టడీస్. చివరిలో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇన్కమ్ 2.5 lakhs అనుకోండి. ఈ కేసులో మన ఇన్కమ్ ట్యాక్స్ టేబుల్ ప్రకారం అప్ టు 2.5 lakhs మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది 0%. సో ఇన్ దిస్ కేస్ no need to pay any income tax. Now case 2, income is 5 lakhs. In this case మనం కొన్ని డిడక్షన్స్ అనేవి చూపించుకోవచ్చు. మొదటిది స్టాండర్డ్ డిడక్షన్, బై డిఫాల్ట్ 50,000. దీనికి మనం ఎటువంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవసరం లేదు, ఎవ్రీవన్ విల్ గెట్ ఇట్. తర్వాత సెక్షన్ 80C, ఆల్ కైండ్ ఆఫ్ సేవింగ్ స్కీమ్స్ like your PF, LIC, mutual funds, fixed deposit, all saving schemes will come under 80C. ఇక్కడ మనం అప్ టు 1.5 lakhs వరకు మనం చూపించుకోవచ్చు. తర్వాత హౌస్ రెంట్ ఎలివెన్స్ అప్ టు 1 lakh. అప్ టు 1 lakh మనం ఓనర్ పాన్ నంబర్ సబ్మిట్ చేయవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ అబవ్ 1 lakh యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఓనర్ పాన్ నంబర్. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 50,000, 1.5 lakhs, 2 lakhs and 1 lakh, 3 lakhs. టోటల్ 3 lakhs డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేసుకున్నాం. సో టోటల్ ఇన్కమ్, టోటల్ గ్రాస్ ఇన్కమ్ 5 lakhs, మన డిడక్షన్స్ 3 lakhs. పోను మన నెట్ ఇన్కమ్ ఓన్లీ 2 lakhs. ఓన్లీ 2 lakhs అంటే మన ట్యాక్స్ టేబుల్ ప్రకారం అప్ టు 2.5 lakhs నో ఇన్కమ్ ట్యాక్స్, 0%. సో ఇన్ దిస్ కేస్ నో నీడ్ టు పే ఎనీ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ 0. కేస్ 3, ఇన్కమ్ ఈజ్ 7.5 lakhs. ఇక్కడ మనం కొన్ని డిడక్షన్స్ చూపించుకోవచ్చు. వాటిలో మొదటిది స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000. సెక్షన్ 80C. 80C అంటే ఆల్ కైండ్ ఆఫ్ యువర్ సేవింగ్ స్కీమ్స్ లైక్ యువర్ PF, LIC, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా అప్ టు 1.5 lakhs. దెన్ హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ ఎలివెన్స్ అప్ టు 1 lakh నో నీడ్ టు సబ్మిట్ ఎనీ ఓనర్స్ పాన్ నంబర్. మీ హెచ్ఆర్ఏ కనుక 1 lakh అంటే అబవ్ అయితే కనుక మీ ఓనర్ పాన్ నంబర్ని సబ్మిట్ చేయాలి. కొంతమంది అంటారు మాకు రెంట్ అగ్రిమెంట్ కూడా లేదు సార్ అంటారు. కానీ మనం ఎస్ఆర్ నగర్లో 120 రూపీస్ పెడితే మనకు రెంట్ అగ్రిమెంట్ వచ్చేసింది. ఈవెన్ లాస్ట్ 2-3 years నుంచి చాలా కంపెనీలు రెంట్ అగ్రిమెంట్లు కూడా అడగట్లేదు, జస్ట్ రెంట్ రిసిప్ట్లు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మన టోటల్ డిడక్షన్స్ 50,000, 1.5, 2 lakhs, 1 lakh, 3 lakhs. సో డిడక్షన్స్ టోటల్ 3 lakhs వచ్చింది. గ్రాస్ ఇన్కమ్ 7.5 lakhs. 7.5 lakhs మైనస్ 3 lakhs టోటల్ 4.5 lakhs. సో అవర్ నెట్ ఇన్కమ్ 4.5 lakhs. ఇప్పుడు మనం ఈ 4.5 lakhsకి ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. స్లాబ్ 0.2 lakhs వరకు మనకి 0% ట్యాక్స్. అంటే ఫస్ట్ 2.5 lakhsకి మన ట్యాక్స్ 0. తర్వాత 2.5 lakhs నుంచి 4.5 lakhs వరకు మధ్యలో మనకి ఎంత వచ్చింది, 2 lakhs ఉంది. సో ఈ 2 lakhsకి 5% అంటే లక్షకి 5,000 అయితే 2 లక్షలకు 10,000. సో ఈ లైన్లో మనకి 10,000 వచ్చింది. ఇప్పుడు మనం టోటల్ చేసుకుంటే కనుక టోటల్ 10,000. అంటే మన 4.5 lakhsకి ట్యాక్స్ అనేది 10,000. ఇప్పుడు ఇనీషియల్గా ఈ ట్యాక్స్ని మన దగ్గర నుంచి కట్ చేసుకుంటారు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది 5 lakhs కంటే బిలో ఉంది కాబట్టి యాజ్ పర్ 80C
87A సెక్షన్ ప్రకారం మనకి ఈ 10,000 కూడా రిబేట్ వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో అవర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ 0. కేస్ 4, ఇన్కమ్ ఈజ్ 10 lakhs. ఇక్కడ మనం డిడక్షన్స్ ఏమేమి చూపించుకోవచ్చు అంటే స్టాండర్డ్ డిడక్షన్ 50,000, సెక్షన్ 80C 1.5 lakhs, సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్, సెల్ఫ్ అండ్ పేరెంట్స్ అప్ టు 50,000, దెన్ సెక్షన్ 80CCD NPS 50,000, సెక్షన్ 24 ఇంట్రెస్ట్ ఆన్ యువర్ హౌసింగ్ లోన్ అప్ టు 2 lakhs. మనం టోటల్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs. సో టోటల్ డిడక్షన్స్ 5 lakhs. యువర్ టోటల్ ఇన్కమ్ 10 lakhs minus 5 lakhs. సో యువర్ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈస్ ఓన్లీ 5 lakhs. ఈ 5 lakhsకి మనం ట్యాక్స్ టేబుల్ ప్రకారం కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది 12,500 వస్తుంది. ఆ 12,500 కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది 5 lakhs కంటే బిలో ఉంది కాబట్టి సెక్షన్ 87A ప్రకారం ఆ 12,500 కూడా మనకి రిబేట్లో బ్యాక్ వచ్చేస్తుంది. సో అవర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ 0 ఇన్ దిస్ కేస్ ఆల్సో. కేస్ 5, ఇన్కమ్ ఈజ్ 12.5 lakhs. ఇక్కడ మనం డిడక్షన్స్ ఏమేమి చూపించుకోవచ్చు అంటే స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000, సెక్షన్ 80C 1.5 lakhs, సెక్షన్ 80D 50,000, సెక్షన్ 80CCD 50,000, సెక్షన్ 24 ఇంట్రెస్ట్ ఆన్ యువర్ హౌసింగ్ లోన్ అప్ టు 2 lakhs. తర్వాత 80EEA దీనికి కొన్ని స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మనం అప్ టు 1.5 lakhs చూపించుకోవచ్చు. దెన్ 80E ఇంట్రెస్ట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ లోన్ 80,000, 80G దట్ ఈస్ డొనేషన్స్ 20,000. ఇప్పుడు మనం ఈ డిడక్షన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 50,000 2 lakhs, 3 lakhs, 4 lakhs 5 lakhs, 6 lakhs, 6.5, 7.3, 7.5. Our total deductions 7.5 lakhs. Total income 12.5లో నుంచి 7.5 తీసేస్తే మనకి నెట్ ఇన్కమ్ 5 lakhs. 5 lakhsకి మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ 12,500 వస్తుంది. ఆ 12,500 కూడా మనకి సెక్షన్ 87A ప్రకారం రిబేట్లో రిటర్న్ వచ్చేస్తుంది. సో ఈ కేసులో కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ 0నే కడతాం. అంటే అందరికీ అన్ని కేసెస్ అప్లై అవుతాయి అని కాదు, ప్లస్ అందరికీ అన్ని సెక్షన్స్ ఉంటాయి అని కాదు. కొంతమందికి మోస్ట్లీ మనకి హౌసింగ్ లోన్ ఉంటే కనుక అట్లీస్ట్ మనం 5 lakhs చూపించుకోవచ్చు. ఇక్కడ కొంతమంది కొన్ని ఉండొచ్చు, కొంతమంది కొన్ని ఉండకపోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ దీస్ ఆర్ ద బెస్ట్ సూటబుల్ కేసెస్, బెస్ట్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 12.5 lakhs ఇన్కమ్ ఉంటే కనుక ఈ బెస్ట్ కేసెస్, ఈ బెస్ట్ సినారియోస్ని యూజ్ చేసుకొని మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది 0కి తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది నా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ నా గ్రాస్ శాలరీ ఎంతంటే 7,79,000 సంథింగ్ ఉంది. దీంట్లో నుంచి నేను ఏమేమి డిడక్షన్స్ని క్లెయిమ్ చేసుకుంటున్నానో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ది హెచ్ఆర్ఏ. ఈ హెచ్ఆర్ఏ నేను ఎంత క్లెయిమ్ చేసుకుంటున్నాను అంటే 1,75,000 సంథింగ్. మా ఓనర్ నాకు పాన్ నెంబర్ ఇచ్చాడు. సో నేను అబోవ్ 1 lakh కూడా సబ్మిట్ చేసుకోగలను అనమాట. తర్వాత హెచ్ఆర్ఏ తర్వాత స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్కి మనం ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవసరం లేదు, అది ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీవన్ 50,000. తర్వాత ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, ఇది కూడా అందరికీ ఫిక్స్డ్గా ఉంటుంది 2,400. దీని తర్వాత ఇంకా మనం సెక్షన్ 24 ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. నాకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఉంది, అది అప్ టు 1,01,000. తర్వాత ఇవన్నీ తీసేయంగా నాకు వచ్చిన టోటల్ అమౌంట్ 4,50,000. దీని తర్వాత చాప్టర్ 6A, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ 80C, సెక్షన్ 80C యువర్ సేవింగ్స్. అది నేను ఫుల్గా క్లెయిమ్ చేసుకుంటున్నాను 1.5 lakhs. సో ఇది కూడా తీసేయంగా నా ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 3 lakhs టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఇప్పుడు ఈ 3 lakhsకి ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అప్ టు 2.5 lakhsకి ట్యాక్స్ అనేది 0. 2.5 lakhs అబవ్ ఎంత ఉంది మనకి 50,000. ఈ 50,000కి 5% అంటే లక్షకి 5,000 అయినప్పుడు 50,000కి 2,500. సో నా ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది 2,500. ఇది కూడా నా
టోటల్ నెట్ అమౌంట్ 5 లక్షల కంటే తక్కువ ఉంది కాబట్టి యాజ్ పర్ సెక్షన్ 87A నాకు ఈ 2500 కూడా రిబేట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 8 lakhs ఇన్కమ్కి నేను 0 ట్యాక్స్ కడుతున్నాను. అంటే అందరికీ అన్ని సెక్షన్స్ ఉంటాయని కాదు, మ్యాక్సిమం సెక్షన్స్ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. I hope you liked the video. If you have any doubts, please comment. Thank you very much for watching. Thank you.